ఇప్పుడు మనం ఐకార్ వర్సెస్ నాన్ ఐకార్ కాంట్రవర్సీ చూసాం. సార్ మీరు ఐకార్ గురించి ఇంతగానం చెప్తూ ఉన్నారు. మరి ఇంత అబ్జర్వేషన్ చేసి ఇంతమందికి అక్రిడిటేషన్ ఇచ్చేటువంటి బాడీ దేశవ్యాప్తంగా ఐకార్ అక్రిడేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ లేకపోతే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మిట్ అవ్వడానికి ఒక 15% కోటా ఉందని చెప్తూ ఉంటారు. ఈ 15% కోటాలో నేను మెరిట్ స్టూడెంట్‌ని నేను సీట్ కొట్టుకుంటాను అనుకున్నట్టయితే ఏదైనా ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహిస్తారా? ఎగ్జామ్ నిర్వహిస్తే ఎటువంటి విధి విధానాలుంటాయి? మనం అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి రాజశేఖర్ గారు ఎలాగైతే మనకు మెడిసిన్ అయితే గనక ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సేమ్ అదే విధంగా ఇక్కడేంటంటే బీఎస్సీ అగ్రికల్చర్‌కు ఏ స్టేట్‌కో ఆ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు అటు తమిళనాడులో తీసుకుంటే గనక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదు గానీ, అక్కడొచ్చిన ఇంటర్మీడియేట్ మార్క్స్ బేసిస్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకు ర్యాంక్స్ ఇవ్వటము, టీఎన్ఏయు కింద ఉన్న కాలేజెస్‌లో అనేది సీట్లనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో ఏపీ ఈఏపీ సెట్ ఉంది. తెలంగాణలో కూడా టీఎస్ ఈఏపీ సెట్ అనేది ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఎంఎస్టీ సెట్ అనేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఉన్న ఇంటేక్ పైన మళ్ళీ 15% అడిషనల్ సీట్స్‌కి అనేది ఐకార్ ప్రతి ఇయర్ ఒక సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది మనకు 2023 అకాడమిక్ ఇయర్ వరకు తీసుకుంటే గనక ఏఐఈఏ యూజీ ఎగ్జామినేషన్ అంటాం. ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అగ్రికల్చర్ కోర్సెస్ అనేది ఇది యూజీ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఐకార్ అనేది ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఇండియా వైడ్‌గా ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో 15% వాళ్ళకున్న ఇంటేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జయశంకర్ యూనివర్సిటీలో 100 సీట్స్ ఉన్నాయనుకోండి. దీనికి ఒక 15% అడిషనల్‌గా అంటే 15 సీట్స్ అనేది మళ్ళీ ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఈ ఎగ్జామ్ రాసుకొని ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాసుకొని ఇక్కడ సీట్లనేది సంపాదించొచ్చు. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇతర రాష్ట్రాల్లో అస్సాంలో ఉన్న యూనివర్సిటీస్ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, ఎక్కడున్న యూనివర్సిటీస్‌లో అయినా కూడా 15% కోటాకనేది ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ ఎగ్జామ్ కాస్త ఇప్పుడు రీనేమ్ చేసి దీన్ని కూడా సీయూఈటీ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో, సీయూఈటీకి అనేది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ బైపీసీలో ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు గనక ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకొని అప్లై చేసుకుంటే ఇండియా వైడ్‌గా ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో అలాగే గవర్నమెంట్ కాలేజెస్‌లో అనేది ఒక 15% కోటాకనేది ఎలిజిబుల్ అవుతారు. సహజంగా ఏ మంత్‌లో ఉంటుంది రాజశేఖర్ ఈ ఎగ్జామ్? ఇది జనరల్‌గా సీయూఈటీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నీట్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఒక 15-20 డేస్ గ్యాప్‌లోనే జరుగుతుందనమాట. మోస్ట్‌లీ మే మంత్‌లోనే ఉంటుంది. దీనికి నోటిఫికేషన్ అనేది మార్చి ఫస్ట్ వీక్‌లో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. సో, ఆ టైంలో మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని సీయూఈటీ ఎగ్జామినేషన్‌కనేది అప్లై చేసుకొని స్టూడెంట్స్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్తే గనక ఇండియా వైడ్‌గా ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌లో కొంత ఈజీగా అనేది సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో పెద్ద కాంపిటీషన్ కూడా ఉండదనుకుంటా. ఎందుకంటే నాకు కూడా తెలీదు ఈ ఎగ్జామ్ ఉన్నట్టు. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇది తెలీదు. ఎక్కువ మంది బైపీసీ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే అంటే బైపీసీ జాయిన్ అవ్వడమే మెడిసిన్ కోసం జాయిన్ అవుతుంటారో అందరూ నీట్ అని అదే ప్రిపరేషన్‌లో ఉంటారు. కొంతమంది ప్యాషనేట్‌గా ఉండి అగ్రికల్చర్ గానివ్వండి, వెటర్నరీ ఇలాంటి కోర్సెస్ అనుకున్న వాళ్ళు ఈఏపీ సెట్‌కి అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా వేరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వేరే కోర్సెస్‌కి ఏముంటాయనేది చాలా మందికి తెలీదు. ఈ సీయూఈటీ అయితే గనక 70% స్టూడెంట్స్‌కు ఒక ఐకార్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది సీయూఈటీ ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది. అది రాస్తే గనక మనకి ఇండియా వైడ్‌గా ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీలో మనం కూడా సీట్లు సంపాదించనేది ఎవ్వరికీ తెలీదు. విద్యార్థులు మీరందరూ కూడా ప్రతి సంవత్సరం సీయూటీ ఎగ్జామ్‌కి అపియర్ చేసుకోండి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ యూనివర్సిటీస్‌లో అడిషనల్ 50% కోటాలో సీట్లు పొందండి. సో, ఈ వీడియోని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ. జై భారత్.